కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి తరుణంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మరికాసేపట్లో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీకి సంబంధించినటువంటి బీజేఎల్పీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఎజెండా రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలన్న దానిపైనే నేతలందరికీ కూడా రామచంద్రరావు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగేటటువంటి సమావేశాలు కాళేశ్వరం నివేదికకు సంబంధించినటువంటి అంశంపైనే ఈ 5 రోజుల పాటు సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై ప్రధానంగా బీజేపీ పార్టీ ముందు నుంచి కూడా ఆ కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్ పైన ముందు నుంచి ఆరోపణలు చేస్తుంది. ఇది కాంగ్రెస్కి సంబంధించినటువంటి కమిషన్. దీంట్లో పూర్తిగా న్యాయమైనటువంటి విచారణ జరగాలంటే సిబిఐకి అప్పగించాలంటూ కూడా ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ కాళేశ్వరం 650 పేజీల నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రస్తుతం రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులందరికీ కూడా తెలుగులో ఒక కాపీ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఆ నివేదిక పైన సభ్యులకు సంబంధించినటువంటి సూచనల్ని, అభిప్రాయాలను కూడా తీసుకోబోతుంది. ఈ కాళేశ్వరం నివేదికకు సంబంధించినటువంటి అంశం పైన ఘాటుగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి నివేదిక పైన సభలో ఏ విధంగా ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలన్న దానిపైన నేతలకి అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు మరొకటి, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ 42% రిజర్వేషన్ బీసీలకి కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లుని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించడం కానీ కేంద్రానికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, 42% పూర్తి స్థాయిలో బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తేనే దానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంటూ కూడా ఇప్పటి వరకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్రం 42%లో 10% ముస్లింలకి మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తుంది. పూర్తి స్థాయిలో ముస్లింలకి ఇచ్చేటటువంటి 10%ని మినహాయించి మొత్తం 42% కూడా బీసీలకి రిజర్వేషన్ ఇస్తేనే ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లును ఆమోదిస్తామనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సభలో ఈ 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. రామచంద్రరావు నేతలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కామారెడ్డి పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అక్కడ భారీ వరదల వల్ల కామారెడ్డి మొత్తం పూర్తిగా అతలాకుతలమైంది. అక్కడ పర్యటించి అక్కడ ప్రజలకి భరోసా కల్పించడంతో పాటు అదేవిధంగా కేంద్రం ఆదుకుంటుంది, ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కామారెడ్డిలో రామచంద్రరావు వారికి భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి అసెంబ్లీలో బీజేఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బీజేఎల్పీ సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ పైన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఆ దిశగానే మధ్యాహ్నం 2 గంటలకు కూడా బీజేఎల్పీ సమావేశం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.